ఏబిసిడి అందామా ఏబిసిడి అందామా ఈఎఫ్జిహెచ్ రాద్దామా ఈఎఫ్జిహెచ్ రాద్దామా ఐజేకేఎల్ చెప్దామా ఐజేకేఎల్ చెప్దామా ఎంఎన్ఓపి రాద్దామా ఎంఎన్ఓపి రాద్దామా క్యూఆర్ఎస్టి చెప్దామా క్యూఆర్ఎస్టి చెప్దామా యూవీడబ్ల్యూఎక్స్ అందామా యూవీడబ్ల్యూఎక్స్ అందామా వైజెడ్ అంటూ పాడదామా వైజెడ్ అంటూ పాడదామా बोलेंगे बोलेंगे ई बोलकर लिखेंगे ई बोलकर लिखेंगे पढ़ाई पूरा पढ़ेंगे पढ़ाई पूरा पढ़ेंगे रू बोलकर मैं लिखूंगा रू बोलकर नहीं लिखूंगा ए आई बोलकर पढ़ूंगा ए आई बोलकर पढ़ूंगा ओ आउ बोलकर लिखूंगा ओ आ बोलकर लिखूंगा अमहा बोलकर पढ़ूंगा अम्मा बोलकर पढ़ूंगा पढ़ाई से मैं ही जीतूंगा पढ़ाई से मैं जीतूंगा पढ़ाई से मैं ही जीतूंगा पढ़ाई से मैं ही जीतूंगा ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న కొంతమంది చిన్నారులకు అక్షరాలే ఓ భయంలా అనిపిస్తాయి. అక్షరాల్ని గుర్తుపట్టడం కష్టంగా అనిపిస్తుంది. పదాలు చదవడం ఒక సవాలుగా మారుతుంది. అలాంటి పిల్లలకు ఓ గురువు చూపించిన సరికొత్త మార్గం మై స్లేట్. అక్షరాల నుంచి పదాల వరకు, సంఖ్యల నుంచి ప్రాథమిక గణితం వరకు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలా 22 భారతీయ భాషల్లో విద్యార్థులకు సులభంగా నేర్చుకునేలా మంత్రదండంలా పనిచేసే పలకను తయారు చేసి పిల్లల్లో అక్షరాలంటే ఉన్న భయాన్ని పోగొట్టాడు కేటీ నాయక్. సంగారెడ్డి జిల్లా ఆత్మూరా మండలం నాగారం గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నాయక్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఓ టీచర్ ఆలోచన వేలాది మంది పిల్లల చదువు భయాన్ని ఎలా తొలగించిందో తెలుసుకుందామా? ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ అక్షరాల్ని చూసి భయపడుతున్న పిల్లలకు వాళ్ళ టీచర్ ఖెతావత్ తవ్రియా నాయక్ ఓ మార్గం చూపించాడు. ఈ పిల్లల్ని చూస్తుంటే నా పాఠశాల రోజులు గుర్తుకొస్తున్నాయి. 3వ తరగతి వరకు నేను నారాయణ్ ఖేడ్లోని నర్సాపురం గ్రామంలోని డీనోటిఫైడ్ ట్రైబల్ పాఠశాలలో చదువుకున్నాను. అక్కడ నా పరిస్థితి సేమ్ ఇలాగే ఉండేదని ఆయన ఫెడరల్తో మాట్లాడుతూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. తన చిన్ననాటి అనుభవం ప్రస్తుతం పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యకు ఓ పరిష్కారం చూపడానికి దారి చూపిందంటారు కేటీ నాయక్. 2014లో టెక్మల్ మండలంలోని కుసంగి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ నాయక్ ఒక విషయం గమనించారు. కొంతమంది చిన్నారులు అక్షరాలు గుర్తించడంలో, సరళమైన పదాలు చదవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలనే ఆలోచన నుంచే మై స్లేట్ తయారు చేశారు. మొదట ఈ సాధనం చెక్కతో తయారైంది. పైభాగంలో అక్షరాలు, అచ్చులు, సంఖ్యలు ఉన్న లామినేటెడ్ షీట్ అమర్చారు. దానికి ఒక స్టాండ్ కూడా జత చేశారు. తరగతి ముందు ఉంచి టీచర్ బోధిస్తే పిల్లలు వెంటనే అర్థం చేసుకునేలా రూపొందించారు. కాలక్రమేణా నాయక్ తన ఆలోచనను మరింత మెరుగుపరిచారు. 2021లో ఆయన రామచంద్రపురంలోని జెడ్పిహెచ్ హై స్కూల్ ఇరుల నాగుపల్లి పాఠశాలకు బదిలీ అయిన తర్వాత మై స్లేట్ను చిన్నదిగా, సులభంగా తీసుకెళ్లేలా మళ్ళీ ఇలా రూపొందించారు. రమణ అది పేరు రాద్దాం, మన సార్ పేరు. అర్థమైంది కదా? ఇది రా ఈడ రాస్తున్నాను నేను కదా, మా కూడా రాస్తున్నాను కదా, ఈ నా కూడా రాస్తున్నాను కదా. ఇప్పుడు రాసుకోబెట్ట రమణ అనేవారు రాయి, ఈడ రాయి, ఏం కాదు, మధ్యలో రాయి. మా ఈ పెన్ తీసుకో, నువ్వు ఒత్తి రాస్తున్నావు, ఒత్తి రాయదు. రమణ, వెరీ గుడ్. నేను ఇప్పుడు ఈ రా ఎక్కడ ఉందో ఆంగ్ల ఫొనెటిక్లో తీసుకుంటున్నాను కదా. ఇగో ఈడ ఏముంది, ఆర్ఏ ఉంది కదా, ఈడ ఏముంది, ఎంఏ, ఈడ ఏముంది, శబాష్. ఇప్పుడు రమణ, రా అంటే ఆర్ఏ రాయాలి. ఇప్పుడు రాయండి చూద్దాం, చదివి రాయాలి. ఇదేంది, మా, ఎన్ఏ,
N-A, na. ఇప్పుడు చెప్పు రా Ma, na. నా. ఈ వర్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు లత రాస్తాను నేను, మీరు కూడా లత త కదా. ఇప్పుడు ఈ రెండు లెటర్స్కి ఎల్ఏ ఎక్కడుంది, లతాకు ఎక్కడుంది ఇంగ్లీష్ ఫొనెటిక్లో వెతుకు. L-A. సున్నా చుట్టాలి దాన్ని, ఎల్ఏ అనాలి గట్టిగా. L-A, la. తా చూడండి, ఇందులో ఇక్కడ ఉంటుంది ఫొనెటిక్లో తా. తెలుగు దొరికితే చాలు నీకు. తెలుగులో తా ఎక్కడ ఉంది చూడు, Telugulo. ఈ లైన్లో ఉంటుంది తా. ఇక్కడ టీఏ Ta. తా. రైట్, రౌండ్ చేసేసేయాలి. లత. ఇప్పుడు రాయిడ లత అని తెలుగులో కూడా రాయి, ఇంగ్లీష్లో కూడా రాయి. రాద్దాం, చదువుకుంటా రాయాలి. La. ఇది కాదు. ఇప్పుడు రాయి లా Ta. తా. Lata. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా రాయి. La. తా Ta. టీఏ అవుతుంది. టీఏ. T. Ta. Lata. వెరీ గుడ్, ఇది సర్కిల్స్. C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. క్యాట్ ఎక్కడ ఉంది? Cat, C, A, T, cat. ఇక్కడ రాయి, గట్టిగా అనాలి. T, cat. Cat. C, A, T, cat. ఇప్పుడు ఈ సి ఎక్కడ ఉంది ఇంట్లో వెతుకు, సున్నా చుట్టూ దానికి. సి ఏ C, టీ ఎక్కడ ఉంది? C, A, T. ఏమైంది ఇప్పుడు? Cat. క్యాట్. ఇప్పుడు జగ్ వర్డ్ ఎక్కడ ఉంది చూడు. ముందు చూపెట్టాలి దాంట్లో. J, జేయుజి జగ్. J, ఇక్కడనే ఉంది జగ్. J, G, jug. ఇక్కడ రాయి J, U, G, jug. జగ్. జే ఎక్కడ ఉంది ఇందులో? J, ila, యు ఎక్కడ ఉంది? ila, జీ ఎక్కడ ఉంది? ila. వెరీ J, గుడ్. G, jug. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆల్ఫాబెట్స్తోనే వర్డ్స్ క్రియేట్ Aitu. అవుతున్నాయి. ఇంకో వర్డ్ రాయి నువ్వు. నెక్స్ట్ ఎక్కడ ఉంది? N, A, T, nest, ila. N, S, T. రాయి నెక్స్ట్ రాయి. N, E, S, T, T. nest. ఎన్ ఎక్కడ ఉంది ఇందులో? N, ila. ఇప్పుడు సెకండ్ ఆల్ఫాబెట్ తీసుకోవాలి, స్మాల్ లెటర్స్లోనే చూడాలి. నెక్స్ట్ కావాలంటే ఈ ఎక్కడ ఉంది మళ్ళీ? E, ఈ. ఇది. వెరీ గుడ్. అదే దాంట్లో కనబడది, వదిలి. ఎస్టీ ఎక్కడ ఉంది మళ్ళీ? S, టీ. ఏమైంది ఇప్పుడు వర్డ్? nest. NEST. ఏమైంది ఇప్పుడు? Nest. నెక్స్ట్. వెరీ గుడ్. తెలుగు చదువు బేటా ఒకసారి, హిందీకే బారే. A, A, E, E, గట్టిగా. U, U, Ru, Ru, A, A, I, O, Au, Am, Au, Am, Aha. ये हिंदी का भी है, देखो एक बार. A, E, E, U, U, Rus. रू एक ही चलता हो. Ru, A, आई I, O, आओ. Au, Am, Aha. एक बार लिखो. ఇప్పుడు ఇవి రాసినావు కదా, ఇందులో ఆమ్ అనే వర్డ్, ఇందులో మా ఎక్కడ ఉంది? హిందీలో మా ఉంది చూడండి. హిందీలో
నీకు తెలుగులో మా దొరికితే అది దొరుకుతుంది. తెలుగులో ఇది యా. ఈ రెండుటిని ఈడ రాయి ఆమ్ అనే పదం అవుతుంది. ఆమ్ ఇది ఇది రైట్ ఏం కాదు. ఆమ్ 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 అంటే మామిడి పండు, గుర్తుందా నీకు? మ్యాంగో. ఓకే. ఈద్ ఈక్ సున్నా చుట్టూ ఈద్. ఈ ఈకి దా ఎక్కడ ఉంది చెప్పు? ఈద్. తెలుగులో చూస్తే హిందీ దొరుకుతుంది. ఇగో 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 ఇది దా ఈడ ఉంది. దాని డెడ్ ఆపోజిట్లో చూడాలి. ఇట్లా 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 ఇగో ఈడ ఈద్. ఇగో ఈద్ అంటే పండగ. ఈ దాక్స్ ఉన్న చుట్టూ రౌండ్ చేయాలి. అది దా కాదు, పక్కది ఇది. ఇప్పుడు రాయి ఈద్ అని. ఇది ఇది రెండు రాయి. ఈద్ ఈద్ ద ఈద్ ఈద్ ద అన్నారు. ఈద్ అంటారు, దానికి పొల్లు ఉండదు. ఓకే. అంటే దీంట్లో అన్నీ ఉన్నాయి. నీకు నేర్చుకోవడానికి ఏదైనా మిగిలిందా ఏమైనా? వేరేది ఎక్కడైనా వెతకాలనా? మొత్తం పలకలోనే కనబడతాయి కదా. ఒకసారి రబ్ చేయి, చదువుకుంటా రబ్ చేయాలి. ఇదేంది? ఇది క్యాట్. జగ్. నెక్స్ట్ NEST నెక్స్ట్ ZEBRA జిబ్రా. రైట్. ఈద్. ఇవి చదువుకుంటా. మీకు లా తెలుసా? లా ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. మనకు అస్సలు రాయనికి రాలేదనుకో, సున్నా పెట్టేసి ఇలా చేసి ఇట్లా తుడిపేస్తే లా అయిపోద్ది. మనకు లా రాయనికి కూడా రాకపోతే అలా లా అయిపోతుంది. మళ్ళీ ఇట్లా తుడిపేసినాం అనుకోండి ఇంకా పోతుంది. మరి దీంతో మనం కొన్ని పదాలు చేద్దామా మరి ఇప్పుడు? ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదేంది? ఇప్పుడు చెప్పండి. అలా. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇలా. ఓకే. ఇప్పుడు చూడండి. ఎలా. ఓకే. ఇప్పుడు చెప్పండి. కళ. ఇప్పుడు చెప్పండి. ఎవరెవరికి ఉన్నాయి ఇక్కడ చెప్పండి. కదా, తల అందరికి ఉంటుంది కదా. కదా, చెప్పండి. పేరు చెప్పండి. నీ పేరేంది? విహార్కి కూడా తల ఉంది, నాయక్ సార్కి కూడా తల ఉంది కదా. కదా, చెప్పండి ఎవరెవరికి ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చూపండి. ఇగో వల. అక్కడ చూడండి, మీ దాంట్లో మీ స్లేట్లో ఉన్నాయా? అవి ఉన్నాయా? ఈ పదాలు ఎన్ని అయినాయి ఇప్పుడు చెప్పండి. 6 వర్డ్స్ అయినాయా? ఓకే. ఇప్పుడు వీటితో తల ఎవరికి ఉంది చెప్పండి. అందరికీ ఉన్నాయి కదా. ఇంకా ఏ ఏ జీవులకు ఉంటాయి తలలు? చాలా జీవులు, కనబడే జీవులకు అన్నిటికీ ఉంటాయి. కనబడిన జీవులు కూడా ఉంటాయి. అవి మీరు 6వ తరగతి నుంచి నేర్చుకుంటారు కదా. మైక్రో సైన్స్ అది. వెరీ గుడ్. ఇప్పుడు ఇది తూడిపేస్తున్నా నేను. ఇప్పుడు తెలుగుతోని, ఇప్పుడు తెలుగులో అలా రాశాం కదా. ఏ కదా. లా ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది కదా. ఏమైతే చెప్పండి ఇప్పుడు ఇంగ్లీష్ లెటర్తోని అలానే అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏమున్నాయి లెటర్స్ చెప్పండి. ఇక్కడ ఏమైతుంది? కళ. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఎలా. మనం తెలుగులో ఏవైతే రాశామో అవే ప్రొనౌన్స్ ఫొనెటిక్లో కూడా మనకు పరిచయం అయిపోతున్నాయి. అర్థమైంది కదా. ఓకే.
పిల్లలు సులభంగా అర్థం చేసుకునేలా మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయగలిగేలా అక్షరాలు, పదాలు, సంఖ్యలు అన్నీ ఒకే చోట ఉండేలా ప్రభావవంతమైన విద్యా సాధనం మైస్లేట్ అంటారు కృష్ణవేణి టీచర్. సార్ ఇది పిల్లలకి అక్షరాల్ని కానీ నెంబర్స్ని కానీ ఇంగ్లీష్ లెటర్స్, హిందీ లెటర్స్ చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ప్లస్ మనకి బుక్స్ బర్డెన్ అనేది చాలా తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడే ఉంటాయి కాబట్టి మనం ఒకసారి చూపించేసి ఈజీగా గుర్తుపట్టేసి చదువు మైండ్లోకి అనేది తొందరగా వెళ్ళడానికి అవకాశం చాలా ఉంది స్లేట్ వల్ల. ఇది చాలా నచ్చింది నాకైతే, పిల్లలకు కూడా చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. దీంతో పిల్లలు అక్షరాలు త్వరగా గుర్తించడం, సరళమైన పదాలను నిర్మించడం, మళ్ళా రాయడం అభ్యాసం చేస్తూ నేర్చుకుంటున్నారంటారు సుప్రియ టీచర్. అంటే ఓన్లీ లెటర్సే, తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఓన్లీ నెంబర్స్ లెటర్సే కాకుండా ఇది అడిషన్స్, మల్టిప్లికేషన్స్ దీంట్లో ఎంత ఈజీగా చేయొచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. సో పిల్లలకి ఇవి కూడా ఈజీగా నేర్పించవచ్చు. అడిషన్స్ అయినా, మల్టిప్లికేషన్ అయినా, సబ్స్ట్రాక్షన్ అయినా, ఏదైనా ఇంత ఈజీగా వాళ్ళకి తొందరగా వాళ్ళ మైండ్లోకి తీసుకోగలరు దాన్ని. సో స్లేట్ చాలానే యూజ్ అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. పిల్లలకి ఆల్రెడీ నచ్చింది, మా పిల్లలకి, మాకు నచ్చింది, చాలా బాగుంది స్లేట్. అంతేకాదు జోడింపు, తీసివేత, గుణకం, భాగాహారం వంటి ప్రాథమిక గణిత నైపుణ్యాలను కూడా ఈజీగా పిల్లలు నేర్చుకుంటున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ నేర్చుకోవడానికి ఇది ఇలా ఉపయోగపడుతుంది. నాకైతే ఈ స్లేట్ చాలా బాగా నచ్చిందండి. ఈ స్లేట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎట్ ఏ టైం 3-4 సబ్జెక్ట్స్ కవర్ చేస్తుంది. ఏ విధంగా అంటే తెలుగు అక్షరాలు అండ్ ఇంగ్లీష్ అక్షరాలు, వెనక బ్యాక్ సైడ్ వచ్చేసరికి హిందీ ఆలు, దాని ద్వారా వర్డ్స్ చదవడము. నెక్స్ట్ ఇందాక సార్ చెప్పిన విధంగా తెలుగులో ఎల్లేలా అంటే ఎలా రాస్తాము అంటే అటు ఇంగ్లీష్ వచ్చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం మనకు తెలుగు కూడా కవర్ చేస్తుంది అనమాట. అందుకని నాకైతే ఈ స్లేట్ చాలా బాగా నచ్చిందండి. చాలా యూస్ఫుల్ అండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది పిల్లలకు కూడా. మనకి ఒకవేళ ఏం తెచ్చుకోకపోయినా పిల్లలు మనం ఈ స్లేట్ ద్వారా మనము వాళ్ళ టైంని వేస్ట్ చేయకుండా మనము పిల్లలకి బోధించవచ్చు అని నాకు అర్థమవుతుందండి దీన్ని చూస్తే. మై స్లేట్లో అక్షరాలు, ధ్వనులు, చిత్రాలు, సంఖ్యలు అన్నీ ఒకే చోట ఉన్నాయి. మధ్యలో ఉన్న గ్రిడ్ ప్లేస్లో పిల్లలు అక్షరాలు, పదాలు, సంఖ్యలు రాస్తూ నేర్చుకుంటున్నారు అని ఉమాదేవి టీచర్ చెప్పారు. చాలా బాగా అనిపిస్తుందండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఒకే స్లేట్లో అన్ని భాషలు వచ్చేలాగా ఉంది, 3 లాంగ్వేజెస్. అండ్ ప్లస్ అడిషన్గా మనకు ఈ మ్యాథ్స్ కూడా ఉంది, ఎలా సపరేట్ చేయాలి, ఎలా అడిషన్ చేయాలి, ఎలా మల్టిప్లికేషన్ చేయాలి అనేసి. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా సులభంగా రాసే విధంగా ఉంది. ఆ అంటే ఏ, మా అంటే మా ఎంఏ అట్లా అని ఇందులోనే వచ్చేటట్టు ఆటలాగా కూడా క్రియేట్ చేసి పిల్లలకి ఈజీ వేలో అర్థం చేపించడానికి చాలా బాగుందండి. నాకైతే నచ్చింది. ఎస్పెషల్గా పిల్లల పుస్తక భారాన్ని తగ్గించే విధంగా ఉంది. ఒక స్లేట్ తీసుకొస్తే చాలు, ఇంకా వీడికి ఒకవేళ బుక్స్ లేకున్నా కానీ అంత ఒకే దానిలో చెప్పే విధంగా ఉందండి. ప్రతి విద్యార్థి వ్యక్తిగతంగా ఉపయోగించుకోవచ్చు దీన్ని. టీచర్ సులభంగా బోధించవచ్చు. పేరెంట్స్ కూడా ఇంట్లో పిల్లల్ని నేర్పించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ధ్వని, పదం, అర్థం మధ్య సంబంధాన్ని త్వరగా అర్థం చేసుకునేలా మై స్లేట్ సహాయపడుతుందని సంగీత టీచర్ చెప్పారు. స్లేట్ వల్ల యూజ్ ఏంటంటే మనకి పిల్లలకు కూడా ఫోన్కి ఎక్కువగా ఎడిక్ట్ అవుతున్నారు. అవి కాకుండా మనకి ఇప్పుడు లెటర్స్, ఇప్పుడు స్లేట్ చూపించగానే లెటర్స్ ఐడెంటిఫై ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ లెటర్స్, గుణింతాలు, అచ్చుల పదాలు, ఆలు, ఇక్కడ లెటర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ తెలుగు వర్డ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి హిందీ ఉంది, హిందీ ఆర్ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యాపిల్ ఉంది, ఏ ఫర్ యాపిల్. ఇక్కడ వచ్చేసి ఆ తలకట్టు, దీర్ఘాలు, గుడి దీర్ఘాలు అలా ఉంటాయి యాజ్ ఇట్ ఈస్గా. అలాగే హిందీ కూడా అంతే, కా, ఖా, గ, గా, అంటే దాంట్లో ఇంగ్లీష్ వర్డ్స్తో పాటు హిందీ వర్డ్స్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది. ఇది చాలా నాకు కూడా ఇప్పుడు లా వచ్చేసి మనం రౌండ్ అప్ చేస్తాం సార్ చెప్పినట్టు, అలా, ఆలా, ఈ కా, అట్లా లెటర్స్ అనేటివి ఐడెంటిఫై ఉంటుంది మనకు. ఇది చాలా నాకు బాగా నచ్చింది. మా పిల్లలకు కూడా నేర్పించడానికి యూస్ఫుల్గా ఉంటుంది సార్. మై స్లేట్ ద్వారా విద్యార్థులు అక్షరాలని త్వరగా గుర్తించడం, సరళమైన పదాలు రాయడం, మళ్ళా రాస్తూ నేర్చుకుంటున్నారు. జోడింపు, తీసివేత, గుణకం, భాగాహారం వంటి ప్రాథమిక గణితం ఈజీగా చేయగలుగుతున్నారు. ఇందులో మ్యాథ్స్ అంటే యూస్ఫుల్గా అర్థమవుతాయి, ఆయిల్ కూడా వచ్చేస్తాయి. మా సార్ చెప్పినట్టే రోజు బుక్ రీడింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి. స్కూల్లో ఉండాలి కంపల్సరీ
స్కూల్లో ఉండాలి. ఇది సేమ్ వీడియో గేమ్ లెక్కనే ఉంది. దీంతో ఆడుకుంటే చదువు వచ్చేస్తుంది, ఇంగ్లీష్ అన్నీ వచ్చేస్తాయి. దీంట్లో ఉన్న తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, హిందీ. ఇది ఈజీగా రాయడానికి చదువుకోవడానికి యూజ్ అవుతుంది. స్కూల్లో ఇది చదువుకోవడానికి యూజ్ అవుతుంది. తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ. నేను ఇది చూసిన తర్వాత పదాలు గుర్తుపెట్టగలుగుతాను, చదవగలుగుతున్నాను, రాసగలుగుతున్నాను. మైస్లేట్ విద్యాశాఖ నిర్వహించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళాలు, జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ వంటి వేదికల్లో ప్రదర్శించారు. ఈ ఆవిష్కరణకు అనేక ప్రశంసలు లభించాయి. నాయక్కు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. ఏ పిల్లవాడు కూడా తరగతి గదిలో వెనుకబడినట్టు అనిపించకూడదంటారు కేటీ నాయక్. కేవలం 10 రోజుల్లోనే అక్షరాభ్యాసం, మరో 10 రోజుల్లో పదాల కూర్పు, ఇక ఆ తర్వాత వాక్యాల నిర్మాణం. కేవలం 50 రోజుల్లోనే విద్యార్థుల్లో స్పష్టమైన మార్పు చూడవచ్చని నాయక్ ప్రాక్టికల్గా నిరూపించారు. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలంలోని జడ్పీ పాఠశాల నాగారంలో ఉన్న పాఠశాలలో కేటీ నాయక్ టీచర్గా పనిచేస్తున్నారు. ఫస్ట్ నుంచి 10th క్లాస్ పిల్లలకు సోషల్ స్టడీ బోధిస్తారు. అయితే చిన్న పిల్లలు ఎవరైతే ఈ పదాలు, అక్షరాలు గుర్తించడం, లాంగ్వేజ్ సమస్య, సెంటెన్స్ రాయడం, అలాగే మ్యాథమెటిక్స్లో కూడా బాగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వాళ్ళకి ఈజీగా భాష పైన పట్టు రావడం, చదవడంపై పట్టు రావడం ఎలా, సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం ఎలా అనే దాని మీద ఆయన ఒక మైస్లేట్ అని ఒక పరికరాన్ని తయారు చేశారు. దాంతో చాలా పిల్లలు ఈజీగా నేర్చుకుంటున్నారు అంటున్నారు. అయితే దాంతో రిజల్ట్ ఎలా ఉంది, ఆ అంశాలని మనం నాయక్ గారితో మాట్లాడతాం. నమస్తే నాయక్ గారు. నమస్తే సార్. అంటే మీరు పాఠాలు బోధించేటప్పుడు పిల్లల్లో, అంటే ప్రభుత్వ స్కూల్లో అనగానే చాలామంది పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ కూడా ఉండదు, పేరెంట్స్ ఎక్కడో పనిచేసి వాళ్ళు కూడా, పేరెంట్స్ కూడా దృష్టి పెట్టలేదు. అలాంటి పిల్లలకు ఈజీగా చదవడం, రాయడం, అలాగే ఈజీగా అర్థం చేసుకుని నేర్చుకునేలా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అయితే మా పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు రకరకాల కమ్యూనిటీ నుంచి పేద పిల్లలు వస్తారు కనుక వాళ్ళకు మొత్తం సమాజం మీద పూర్తి అవగాహన ఉండదు కనుక అక్షరాలు, మాట్లాడే భాషా శబ్దాలకు రిలేషన్ అనేది ఎట్లా ఏర్పడుతుంది అనేది పిల్లలకు తెలియదు. అది టీచరే గుర్తు చేయాల్సి ఉంటుంది. అయితే అందరికీ మేము పాఠాలు చెప్తాం, బ్రహ్మాండంగా చెప్తాము, వస్తాలి రావాలి అని చెప్తాము. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒకరిద్దరు పిల్లలు బాగా వెనుకబడిపోతారు. ఆ వెనుకబడ్డ పిల్లల యొక్క డిస్టర్బెన్స్ టీచర్లను అతలాకుతలం చేస్తూ ఉంటుంది. ఓకే, ఆ టీచర్ల మనోభావాలతో కావచ్చు, వాళ్ళ ఆలోచన పరిధి మొత్తం మా టీచర్లను ఒక రకంగా కట్టడి చేసినట్టే ఉంటుంది. సో అలాంటి పిల్లలు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు పిల్లలు? ఎలాంటి నేర్చుకోవడంలో ఇప్పుడు అంటే వాళ్ళు దృష్టి పెట్టలేరు కదా పదాల పైన. పెట్టరు, ఒకటి కాన్సన్ట్రేషన్ పెట్టరు, ఏకాగ్రత చూపకపోవడం అనేది మెయిన్ ఇష్యూ అనమాట. ఏకాగ్రత ఎప్పుడు చూపిస్తారు? వానికి ఇష్టం కావాలి పిల్లోడికి ఇష్టమైనది వాని చేతిలో ఉన్నప్పుడే వాడు కాన్సన్ట్రేట్గా వినడానికి స్కోప్ ఉంటుంది. అయితే నేను నా పరిధిలో చాలా రకాల టీఎల్ఎం వాడి పిల్లలకు బోధన చేస్తూ అలవాటు ఉండేది నాకు. అయితే కొన్నిసార్లు ఆ టీఎల్ఎం ఏమయ్యేది అంటే ఒకరిద్దరు పిల్లలు రాని వాళ్ళకు వాడేసి వచ్చిన తర్వాత దాన్ని మేము రీయూజ్లో వాడేవాళ్ళం కాదు. ఒకసారి వాడిన తర్వాత అది డ్యామేజ్ అయిపోయేది. సో నాకు ఒక స్కోప్ ఏమొచ్చిందంటే ఒక కంక్లూడ్ టీఎల్ఎం అనేది ప్రతి పిల్లవాడికి ఉపయోగపడాలని ఒక ఆలోచనతో నేనేం చేశానంటే కుంటా వైష్ణవి, విష్ణు అనే ఇద్దరు పిల్లలు నన్ను బాగా ఇబ్బందికి గురి చేశారు. సో వీళ్ళకి కూడా చదువు రావాలి కదా. బయట వాళ్ళ అట్మాస్ఫియర్ మిగతా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఏం గుర్తించానంటే అందరి పిల్లల కంటే వీళ్ళిద్దరు తెలివితేటలు బాగున్న వాళ్ళే, కానీ చదువు రావట్లా. మరి వీళ్ళు రేపు ఇబ్బంది పడతారు కదా, వీళ్ళకి నేర్పియాలి నేను ఎలాగైనా అని దీర్ఘంగా ఆలోచించి ఒక కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి మంచిగా ఒక టేబుల్ నా సైజ్ ఎంత ఉందో అంత కొలత పెట్టుకొని స్ట్రక్చర్ ఆఫ్ కార్డ్బోర్డ్ మీదనే నా లెటర్స్ అన్నీ, బేసిక్ లెటర్స్ అన్నీ ఫ్లిప్ పేజ్గా నా ఫార్ములా ఇప్పుడు స్లేట్ ఎట్లా చేశానో ఈ రకంగా చేసిన స్లేట్ ఆధారంగా దాని మీద పెట్టాము. పెట్టేసి ఇట్లా స్లేట్ చూపించండి నాకు కూడా. ఇట్లాంటి మార్కర్ పెన్ ఒకటి, మార్కర్ పెన్ ఒకటి, అది క్యామ్లిన్ మార్కర్ పేరు దాంతో ప్రాక్టీస్ చేయించాను. ఎక్కువ పదాలు తయారు చేయడము,
ఇవి ఎట్లా ఏర్పడుతున్నాయని పిల్లలకి అర్థమైపోతే ఆటోమేటిక్గా చదవడం వస్తుంది అనేది ఒక స్కోప్ పెట్టుకున్నా. ఆ స్కోప్ ప్రకారం నేను చేశాను. ఇది 2014లో జరిగింది. 14 నుంచి 18 వరకు నేను అదే స్కూల్లో ఎంపీపీఎస్ కుసంగిలో వర్క్ చేశాను. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి పుట్టుకొచ్చిందే ఈ స్లేట్. నా గ్రామీణ నేపథ్యం కూడా నేను తాండాలో చదువుకున్నాను సింగిల్ టీచర్ దగ్గర. సో ఆయన చాలా రకాల ప్రయత్నాలతో మాకు చదువు నేర్పారు. ఆ ప్రయత్నం యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా దీని వెనకాల ఉంది. పిల్లలకు కూడా బాగా అందరికి ఒక కామన్ ప్రాస్పెక్టివ్లో ఉపయోగపడాలనే ఉద్దేశమే ఈ మైస్లేట్ యొక్క కాన్సెప్ట్. 3 భాషలు చెప్పొచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ విత్ మ్యాథ్స్ కూడా. ఈ బాక్స్ లెక్కింపు పద్ధతిలో మ్యాథ్స్ మర్చిపోకుండా నేర్చుకుంటున్నారు. నేను నా స్టూడెంట్ల దగ్గర గుర్తించింది అది. ఓకే. సో దానివల్ల ఈ స్లేటు అందరికీ పనికి రావాలి. ఇప్పుడు 3 భాషల్లో హిందీ, ఇంగ్లీష్, తెలుగుతో పాటు మ్యాథ్స్ కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. చతుర్విధ ప్రక్రియలు అంటాము. ఓకే. 4 ప్రక్రియలు కాన్సెప్ట్స్ మ్యాథమెటిక్స్ ని నేర్పించవచ్చు. ఓకే. ఎంత టైంలో దీనిపైన ఈ స్లేట్ పైన పిల్లలకి అవగాహన వస్తుంది? పాఠ్య పుస్తకాలతో ఏమో మాకు అకాడమిక్ స్టాండర్డ్ గా 1 year ఇస్తారు గవర్నమెంట్. మొత్తం 9 months మేము లీవులు అవన్నీ వాడుకొని కూడా వాళ్ళకు వచ్చే విధంగా మేము ప్లాన్ చేసుకుంటాము. అయితే ఏమవుతుందంటే అక్కడ ప్రొలాంగ్ కాన్సెప్ట్లో విద్యార్థులు ముందు చెప్పుకోపోతే వెనుక మర్చిపోతూ ఉంటారు. అది మర్చిపోబడకూడదు అనుకుంటే ఏం చేయాలి? ఇట్లాంటి కాన్సెప్ట్ మీదనే డైలీ ప్రాక్టీస్ జరగాలి. సో నిన్న మర్చిపోయింది కూడా ఇక్కడ పునర్బలనం చెందుతాడు, గుర్తుకు తెచ్చుకుంటాడు. సో అట్లా పాఠ్య పుస్తకాల్లో ఎట్లా ఉంటుందంటే పేజీ మలిపేస్తే నిన్న ఏం జరిగిందో విద్యార్థి మళ్ళీ మర్చిపోవడానికి స్కోప్ ఉంటుంది. ఇందులో అలా లేదు. అలా అక్కడ గుర్తించుకుంటే 50 రోజులు టీచర్లు చెప్తే ఎవరి సబ్జెక్టు వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారు. 50 days బేసిక్స్ అన్ని. ఓకే. విత్ వాళ్ళు ఎక్కాలైతే దీంట్లో బాక్స్ లెక్కింపు పద్ధతిలో ఇంకా మీరు ఇప్పుడు యాక్టివిటీస్లో చూశారు కదా. అంటే ఈ 50 రోజుల్లో స్టూడెంట్ ఏం నేర్చుకుంటాడు? గుర్తుపట్టుకుంటాడా? పదాలా లేకపోతే సెంటెన్స్ కూడా రాయగలుగుతాడు? సెంటెన్స్ దాకా వెళ్తాడుగా. ఇప్పుడు పదాలు నేను ఒక లత అనే పదం తీసుకున్నాను, తల అనే పదం కూడా తీసుకున్నాను. తల ఎవరికి ఉంటుంది అనే దాని మీద వాళ్ళ క్లాస్లో ఒక 20 మంది, ఒక 10 మంది ఉన్నా 10 మంది మీద సెంటెన్స్ చెప్పగలిగే స్టేజ్కి ఒక వర్డ్తో వచ్చేస్తున్నప్పుడు విద్యార్థి నేర్చుకోవడంలో వెనుకబడే ప్రసక్తే లేదు. అయితే దాన్ని క్లూ అనేది కరెక్ట్గా ఇస్తూ వెళ్ళాలి. ఇప్పుడు తల అని అన్నాము, తల ఎవరికి ఉంటుంది? అందరికీ ఉంటుంది. ఆ పేరు యాడ్ చేస్తారు. కేటీ నాయక్ కూడా తల ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందులో నేర్చుకునేటప్పుడు పిల్లలు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా లేకపోతే ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నారా? ఛాలెంజెస్ అనేది ఇందులో ఒకటే సార్, ఈ పెన్నులు ఎక్కువ వాడాలి. ఓకే. ఒకటే ఛాలెంజ్. ఓకే. ఈ పెన్నులు తక్కువ వాడినామనుకో వెనుకబడిపోతారు. పెన్నులు బాగా వాడాలి. పెన్నులు కూడా బాగానే వస్తాయి. ఎక్కువ పెన్నులు ఇస్తున్నాం, డబల్ ఇచ్చాం. ఓకే. స్లేట్తో పాటు పెన్నులు వాడుకుంటూ ఎక్కువ రీడింగ్ ఉంటుంది సార్. ఫస్ట్ పరిచయం అయిన తర్వాతనే పెన్ను వాడే విధానం ఉంటుంది. మనకి అక్షరాల మీద పరిచయం ఏర్పడిన తర్వాత పదాలు ఎట్లా ఏర్పడతాయి? పదాలు వాక్యాలు. ప్రధానంగా ఏ పిల్లలకి ఇది యూస్ఫుల్ అండి? ఏ క్లాస్ పిల్లలకి? నేను అనుకుంటున్నాను LKG నుంచి 5th class పిల్లల వరకు మైస్లేట్ వాడచ్చు. ఓకే. అక్కడ దాకా ఎందుకు వాడచ్చు అంటే అందరి పిల్లలకు ఒక కామన్గా ఏంటంటే స్లో లెర్నర్స్ ఉంటారు, లేకపోతే వాళ్ళ ఇంటి వాతావరణము ఒక ఎడ్యుకేషన్ కాన్సెప్ట్తో ఉండకపోతే ఇక్కడ ఏం నేర్చుకుంటాడో అట్లనే వెళ్ళి మళ్ళీ ఇంటి నుంచి డైరెక్ట్ స్కూల్కి వస్తాడు. సో ఆ ప్రాసెస్లో వాళ్ళకి 5th వరకు కంటిన్యూ చేస్తే బ్రహ్మాండంగా మ్యాథమెటిక్స్ నేర్పచ్చు. ఇప్పుడు ఇది ఎగ్జిబిషన్లో కూడా పెట్టినట్టున్నారు. ఆఫీసర్లు ఏమంటున్నారండి ఈ ప్రయత్నాన్ని, మీ ప్రయత్నాన్ని? నేను ఫస్ట్ TLM మేళాలో పెట్టానండి. ఇది తయారు కావడానికి నాకు చేయాలని ఫస్ట్ అనిపించలేదు. నేను నా పిల్లలు మంచిగా చదువుతున్నప్పుడు వేరే వాళ్ళ పిల్లలకు కూడా ఇదే కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంది కదా, వాళ్ళకు కూడా తోడ్పడాలని నేను తర్వాత అనుకున్నాను. దీని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఏముందండి? నా పర్సనల్ ఇష్యూ మీద నేను ఒక లాయర్ని కలిశాను. అక్కడ ఏదో ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక 3rd class పాపను పంపిస్తే తెలుగు గుర్తుపట్టడం, చదవడం, రాయలేకపోతుంది. అయితే ఆమె బుక్కులు చూశాను. ఏముంటుంది? తబలా అనే పదం ఇస్తే తబల 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 తబలా రాపిస్తున్నారు. దానివల్ల అమ్మాయి ఈ లెటర్స్ తబలా అనేది ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఇట్లా స్ట్రక్చర్లో లేదు ఆమె మైండ్లో. ఓకే. ఆ తబలా ఎప్పుడు వస్తే అప్పుడే గుర్తుకు తెచ్చుకొని చదివే కెపాసిటీ పాపం మిగతా ఏం రావట్లేదు. సో ఈ డెడ్ ప్రాక్టీస్ అంటారు దాన్ని. మేము డెడ్ ప్రాక్టీస్ చేయకూడదు పిల్లలకు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని కామన్గా సిలబస్లో ఏమైనా పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? నేను అదే అనుకుంటున్నాను. గవర్నమెంట్కి ఏమంటున్నానంటే సార్, పాఠ్యపుస్తకానికి అనుబంధంగా ఈ స్లేట్ ఒకటి పిల్లలకు ఒక లెర్నింగ్లో భాగం చేస్తే ఆటోమేటిక్గా టీచర్లకు ఇంకా స్కోప్ సార్, సింపుల్ నేర్పించుకుంటారు. టీచర్లకు కూడా ఏమైనా ట్రైనింగ్ అవసరమా దీనిపైన? పెద్దగా ఏం అవసరం, చూస్తే దెబ్బకి అర్థమయ్యే టీచర్లు.
ఓకే. టీచర్లకు ఏమి హార్డ్ అనిపించదు. అంటే ప్రధానంగా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్య ఎదురు అంటే దాదాపుగా ఒక 9 నెలల పాటు కంటిన్యూగా చదివేటప్పుడు ఫస్ట్ పేజ్లో ఏం చదివారు, సెకండ్ పేజ్లో అంశాలు మర్చిపోవడం సహజం అంటున్నారు. అయితే వాళ్ళకు ఒక టూల్గా ఈ స్లేట్ అనేది ఉపయోగపడుతుంది. మర్చిపోకుండా అంటే గతంలో ఒక వారం రోజుల క్రితం ఏం చదివారు ఆ అంశాలన్నీ ఎప్పుడు కూడా మైండ్లో ఫిక్స్ అవడానికి, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న పిల్లలకు ఈ స్లేట్ ఎంతో ఉపయోగపరంగా ఉంటుంది అనేది నాయక్ గారి అభిప్రాయం. అయితే ప్రభుత్వానికి కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు, సిలబస్లో ఒక భాగంగా చేరిస్తే పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపై ఒక ఆలోచన చేస్తే బాగుంటుందని పేరెంట్స్ కూడా కోరుకుంటున్నారు.